హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ రేఖా రమేష్. మొదటగా మీ అందరికీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది సందర్భంగా ముందుగా ఉగాది పచ్చడితో స్టార్ట్ చేసి నేను చేయబోతున్న రెసిపీస్ వచ్చేసి చింతపండు పులిహోర, మామిడికాయ పులిహోర, బొబ్బట్లు, పూర్ణం బూరెలు. ఉగాది పచ్చడి కోసం మట్టి పాత్రను తీసుకొని దానిలో నీళ్లు పోసి దానికి కంకణం కట్టి పసుపు బొట్లు పెట్టి బెల్లం, చింతపండు, మామిడికాయ, వేప పువ్వు, ఉప్పు, కారం ఇవన్నింటినీ ఆ వాటర్లోకి వేసుకొని ఉగాది పచ్చడిని తయారు చేసుకుంటాము. తీపి, పులుపు, వగరు, చేదు, కారం, ఉప్పు షడ్ రుచుల సమ్మేళనంతో ఈ ఉగాది పచ్చడిని మనము తయారు చేసుకుంటాము. జీవితం అంటే ఈ 6 రుచులతో కూడి ఉంటుంది. జీవితంలో కష్ట సుఖాలు ఎలానో ఈ 6 రుచులు కూడా అంతే. మొదట నీళ్ళలో బెల్లం వేసుకొని తరువాత వేప పువ్వు, మామిడి ముక్కలు, ఉప్పు, కారము ఇవన్నిటిని వేసుకొని బాగా కలుపుకోవాలి. బెల్లం మొత్తం కరిగేంత వరకు దీన్ని కలుపుకోవాలి. వాటితో పాటు చింతపండు రసం కూడా పోసుకోవాలి. మొత్తంగా 6 రుచులను మనం ఇందులో సమ్మేళనం చేస్తాం. బాగా కింది నుంచి పై వరకు బెల్లం కరిగేంత వరకు కరిగించుకోవాలి. మామిడికాయ పులిహోర కోసం 1/2 kg రైస్ని ఉడికించి పెట్టుకున్నాను. మామిడికాయ తురుము, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, పల్లీలు, మినప్పప్పు, శనగపప్పు అన్నీ ఇక్కడ పెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి తాలింపు గింజలు 2 స్పూన్లు వేసుకోవాలండి. అవి కాస్త దోరగా వేగాక శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు అన్నీ వేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఇవన్నీ గోల్డెన్ రెడ్ వచ్చేంత వరకు స్లోగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అవి వేగాక ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇవి కాస్త వేగాక కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కాస్త రెడ్గా వేగాక పసుపు 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. సాల్ట్ రుచికి సరిపడా, కొద్దిగా ఫ్రై అయ్యాక 1/2 స్పూన్ ధనియా పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలండి. పోపు మొత్తం ఫ్రై అయ్యాక అన్నంలోకి వంపుకోవాలి. దీన్ని కాస్త కిందికి పైకి కలుపుకున్నాక అన్ని వైపులా కలిసేలా కలుపుకున్నాక మామిడి తురుమును కూడా జస్ట్ ఒక 2 సెకండ్ల పాటు వేయించుకొని అన్నంలో వేసేసుకొని కలుపుకోవాలండి. అన్నం మొత్తానికి ఈ తాలింపుని, ఈ మామిడి తురుముని మొత్తం పట్టేలా కలుపుకోవాలండి. కిందికి పైకి మొత్తం అంతటా కలిసే విధంగా కలుపుకోవాలండి. మామిడికాయ పులిహోర ఎంతో బాగుంటుంది. చింతపండు పులిహోర అండి. దీనికోసం నేను కేజీ రైస్ తీసుకున్నాను. ఫస్ట్ కళాయి పెట్టేసి నూనె పోసి తాలింపు గింజలు వేసుకోవాలండి. పోపు కోసం తాలింపు గింజలు వేసి దానిలో శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని పోపుని గోల్డెన్ రెడ్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి.
పోపు మాడకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి. బాగా ఎర్రగా అయితే రుచిగా ఉండదండి, ఎందుకంటే నేను చేసేది టెంపుల్ స్టైల్ పులిహోర. ఇప్పుడు ఆ పోపులో ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకోవాలండి. అవి కాస్త వేగేంత వరకు వేయించుకోవాలి. అవి కాస్త వేగాక పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్నాక కలుపుకోవాలండి కాస్త. తర్వాత ధనియా పొడి, జీరా పొడి హాఫ్ టీ స్పూన్స్ వేసుకోవాలండి. అలాగే కాస్త రుచికి సరిపడా జీలకర్ర మెంతుల పొడి కూడా మేము వేసుకుంటామండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోండి, మేమైతే వేసుకుంటాం. చింతపండు పులిహోర కనుక అవి వేస్తే చాలా రుచిగా వస్తుంది పులిహోర. ఇవన్నీ కాస్త ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకొని వేయించుకోవాలండి. తర్వాత ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే సువాసనగా చాలా టేస్టీగా ఫ్లేవరబుల్గా ఉంటుందండి పులిహోర. ఇది కాస్త ఫ్రై అవ్వగానే కొద్దిగా ఫ్రై అవ్వగానే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్నాక ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. వేగాయా లేదా చూసుకొని గోల్డెన్ రెడ్కి వచ్చాయి అని అనుకోగానే చింతపండు నుంచి తీసిన గుజ్జును అందులోకి వంపుకోవాలి. దానిని వంపుకున్నాక కాస్త కలియబెట్టాలి. మేమైతే తాలింపులోని చింతపండు గుజ్జు వేసుకొని ఉడకబెట్టుకొని కలుపుకుంటామండి. చాలామంది ముందుగానే దాన్ని ఉడకబెట్టి తర్వాత తాలింపు పెడతారు. మా స్టైల్లో అయితే ఇలానే చేస్తాము. నా పద్ధతిలో ఇంతేనండి. అదంతా అయ్యాక ఉడికాక అన్నంలోకి వంపుకొని మొత్తం అంతా నీట్గా కిందికి పైకి అనుకుంటూ కలుపుకోవాలండి. అన్నానికి మొత్తం చింతపండు పట్టేలా చూసుకోవాలి. ఎంతో రుచికరమైన చింతపండు పులిహోర రెడీ అయిందండి. బొబ్బట్లు అండి. బొబ్బట్ల కోసం ముందుగానే నైట్ అంతా నానబెట్టుకుని హాఫ్ కేజీ శనగపప్పును ఉడికించుకొని పెట్టుకున్నానండి. అలాగే బెల్లము. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులోకి ఉడికించుకున్న శనగపప్పుని వేసుకోవాలండి. తర్వాత అందులోకే బెల్లాన్ని కూడా వేసుకొని అడుగు అంటకుండా దీనిని కలుపుకుంటూ ఉడికించాలండి. ఇలా ఉడికించడం వల్ల ఏంటంటే ఈ మిశ్రమం వారం రోజులైనా పాడవకుండా ఉంటుందండి. ఇది గట్టి పడేంత వరకు ఉడికించుకోవాలి. దీనిలో హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్, 1 స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది అంతా కలుపుకొని వాటర్ అంతా బయటికి వచ్చి ఇది ఎంత గట్టి పడేదాకా ఈ మిశ్రమాన్ని ఉడకబెట్టుకోవాలి. ఈ స్టేజ్లో జాగ్రత్తగా చూసుకోవాలండి, అడుగు పట్టకుండా, లేదంటే మాడిపోతుంది. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. హాఫ్ కేజీ మైదాను 4 గంటల పాటు నానబెట్టుకోవాలండి. అప్పుడే బొబ్బట్లు మెత్తగా వస్తాయి. అలాగే పూర్ణాన్ని కూడా ముద్దలుగా చేసుకొని పెట్టుకోవాలి, ఈజీగా అయిపోతుంది. స్టవ్ మీద పెంక పెట్టుకోవాలండి. చిన్నగా మైదాను తీసుకొని కాస్త ఆయిల్ పెట్టి ప్రెస్ చేసి దానిలో ఈ పూర్ణం ముద్దను పెట్టుకొని ఇలా నీట్గా చిన్నగా దాన్ని మలుచుకుంటూ నిదానముగా చాలా ఈజీగా వస్తుందండి ఈ ప్రాసెస్. అయితే ఎక్స్ట్రా ఏమైనా పిండి ఉంటే తీసేయండి, లేదంటే ఇలా అనేసేసుకోండి. ఆయిల్ పెట్టేసి ఈజీగా ఇలా స్మూత్గా ప్రెస్ చేస్తూ ఉంటే అది ఈజీగా స్ప్రెడ్ అవుతూ ఉంటుందండి. ఎందుకంటే మనం 4 గంటల పాటు మైదా నానబెట్టుకున్నాం కదా, దానివల్ల ఈ మైదా ఈజీగా సాగుతూ ఉంటుంది. ఇలా నీట్గా ప్రెస్ చేసేసుకొని ఇదే విధానంలో బొబ్బట్లు అన్నీ కూడా ప్రెస్ చేసేసుకోవాలి అండి. దీన్ని తీసి కాస్త నెయ్యిని స్ప్రెడ్ చేసేసుకొని పెనం మీద ఈ బొబ్బట్టును వేసేసుకోవాలి అండి. ఇలానే అన్ని బొబ్బట్లను కాల్చుకోవాలి అండి. బొబ్బట్లు అంటారు కొందరు, భక్షాలు అంటారు, పూర్ణం పోలీలు అంటారు, ఒక్కొక్కరు ఒక్కోలా పిలుస్తారండి. ఇలా అన్నిటినీ నెయ్యి వేసేసి కాల్చుకోవాలి. ఎంతో రుచికరమైన బొబ్బట్లు రెడీ అయిపోయినట్లేనండి. అన్నీ కూడా ఇదే విధానంలో కాల్చేసుకోండి. పూర్ణం బూరెలకి
ఫస్ట్గా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని అది హీట్ ఎక్కేలోపు మినప్పిండిని రెడీ చేసుకోవాలండి. ఇది మార్నింగ్ నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ రుబ్బుకున్నానండి. ఇప్పుడు ఆ మిశ్రమంలో పిండి ముద్ద వేసేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలండి. ఇలా అన్ని ఉండలు చేసేసుకొని ఒకేసారి 4, 4, 6, 6 ఎన్ని పడితే అన్నీ వేసేసుకొని కాల్చుకోవాలండి పూర్ణం బూరెలను. ఈ పూర్ణం బూరెలు మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లో స్టవ్ని మార్చుకుంటూ కాల్చుకోవాలి. కాస్త గోల్డెన్ రెడ్కి వచ్చాక తీసేసుకోవాలండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, ఎంత నీట్గా షేప్గా బాగా వచ్చాయి కదండి. మొత్తం అన్నీ ఇలానే కాల్చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకండి.